హలో హాయ్ అండి అందరికీ. ఇవాళైతే ములక్కాడ గుడ్డు పులుసు అయితే చేశానండి. నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తారండి. బాండి పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ములక్కాడలు కూడా 2 మినిట్స్ మగ్గనిచ్చాలండి. ఇప్పుడు 2 టమాటోస్ కట్ చేసుకొని స్కిన్ అనేది సపరేట్ అయ్యే వరకు మగ్గనిచ్చాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా. మగ్గిన తర్వాత కారము, సాల్ట్ వేసుకోవాలండి. కారంలో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి కారం కూడా. ఇప్పుడు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత కూరని దగ్గర పడే వరకు ఉడకనిచ్చాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో చింతపండు వేసి నానపెట్టండి కొంచెమే, ఎందుకంటే టమాటాస్ వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా వేయాలి. అవి వేసిన ఒక 2 మినిట్స్కి చింతపండు పులుసు వేసి ఇంకా కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి తీసేయడమే. అంతే, రెడీ అయిపోయింది ములక్కాడ కోడిగుడ్డు పులుసు కూర. సబ్స్క్రైబ్ టు నిధి వ్లాగ్స్. హలో హాయ్ అండి అందరికీ.